పవన్ కళ్యాణ్ ఆగ్రహం ఏదైతే తన కుమార్తెల మీదన పోస్ట్ పెట్టినటువంటి సందర్భంలో దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదన్నటువంటి ఆగ్రహం తర్వాత హోంమంత్రి స్పందన కానీ, చంద్రబాబు స్పందన కానీ, పోలీస్ యంత్రాంగం స్పందన కానీ, అనేక మంది హైయెస్ట్ పవన్ కళ్యాణ్ని విమర్శించిన వాళ్ళని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శించిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. అందులో ఆవిడ సుధారాణి అనే ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ కుమార్తెల మీద ఏదైతే పోస్టులు పెట్టినందుకే తన్నడం కానీ, లేకపోతే కనుక 4 రోజుల నుంచి నిర్బంధించి అరెస్ట్ చేయడం కానీ జరిగింది హేబియస్ కార్పస్ పిటిషన్ తర్వాత. అయితే ఈ పరిణామాలన్నిటి తర్వాత హోంమంత్రి అనిత మొన్న కూర్చోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా రాష్ట్ర డీజీపీ తనతో కూర్చోవడం. ఎందుకంటే ఈ లోపుగా హైకోర్టులో వచ్చినటువంటి అంశం ఇది వరుసపెట్టి అందరికీ సంబంధించి వీడియోలు సబ్మిట్ చేయమంటం కానీ, లేకపోతే కనుక ఇట్లాంటి పరిణామాలని అంగీకరించలేమని చెప్పడం కానీ, వీటి తర్వాత తీసుకుంటున్న చర్యలు ఈ అంశాల గురించి పవన్ కళ్యాణ్కి వివరించడానికే డీజీపీ ద్వారకా తిరుమలరావు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఏం చెప్పారు పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరినైనా పేర్లు చెప్పారా ఏంటి అన్నటువంటి చర్చ నడుస్తోంది.